ఆ పర్వతం సిలికితే కవంలాగా వాసుగిరి యొక్క ఒక బాంబు అంటే ఒక త్రాడు కింద దాన్ని ఆ మందరగిరి పర్వతానికి వేసి మన కవ సిలికినట్టు సిలికితే దాని నుంచి పాల సముద్రం నుంచి మనకు అనేక వస్తువులు వస్తాయని ఆనాడు రాక్షసులు దేవతలు కూడా ప్రయత్నించేటప్పుడు కల్లా ఆ మందరగిరి పర్వతం ఆ పాల సముద్రంలో వేస్తే అది మునిగిపోతుందంట. మరి చిన్న కిందకి సపోర్ట్ ఉండాలి కదా, ఆ సపోర్టు అనేది లేకపోయేటప్పటికీ వేసేటప్పటికీ ఏంట్రా బాబు అని అక్కడ ఉన్నటువంటి మహనీయులు అనుకుంటూ ఉంటే మరి మహావిష్ణువు ప్రార్థిస్తే అప్పుడు కూర్మావతారం అంటే ఒక తాంబేలి ఒక అవతారం ఎత్తి ఆ మందరగిరి పర్వతం కింద దానిపైన మందరగిరి పర్వతం పెట్టి అప్పుడు సిలికితే అప్పుడు కొన్ని వస్తువులు మనకి ప్రపంచానికి ఉపయోగపడే అంటే యావత్ ఈ సృష్టికి ఆధారపడి ఈ యొక్క ఉల్లోకాలకు ఉపయోగపడేటువంటి కొన్ని వస్తువులు వచ్చినాయి. ఆ రోజు కూడా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు నాడే అనేది మన పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు బుద్ధ పౌర్ణమి అని మనకి ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది సుమారు ఒక 4000 సంవత్సరాల కింద నుంచే బుద్ధుడు జన్మించాడు. దానికి ఆధారాలు కూడా పలానా టైంలో పలానా సంవత్సరంలో పుట్టాడు అనేది మనకి ఆధారాలతో అంటే లిఖితపూర్వకంగా కూడా ఆ యొక్క వివరణ ఉందని మన శాస్త్రముల ద్వారా మన పెద్దలు పండితుల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఎందుకనగా ఆ రోజు బుద్ధ పౌర్ణమి జరుపుకోవడానికి ఈ యొక్క రోజు నాడు అనేక మంది మహనీయులు జన్మించినటువంటి రోజు ఉంది. కానీ బుద్ధుడు పుట్టడం ఆయన జ్ఞానం కోసం మహానిష్కర్మణ అంటే వెళ్ళింది కూడా ఈరోజే, ఆయనకి జ్ఞానోదయం అయింది కూడా ఈరోజే, చివరికి తుది శ్వాస విడిచిన రోజు కూడా ఈరోజు. అంటే ఆయన జీవితంలో ఆ 80 సంవత్సరాల్లో ఈ 4 ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా జరిగినటువంటి రోజు మాట బుద్ధుడి యొక్క. మనకి బుద్ధజం అనేది ఈ ధరణిలో 6 మతాలు ప్రాధాన్యత చెందినవి. దానికి 10 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు శాఖలు, కానీ మనకు 6 మతాలని చెప్తారు. అక్కడి నుంచి అనేక శాఖలు. అలాంటి దాని హిందూ ధర్మం ఒకటి, క్రైస్తవ ధర్మం ఒకటి, అలాగే ఇస్లాం మతం ఒకటి, అట్లాగే ఈ బుద్ధిజం కూడా, అట్లాగే ఇంకో జైన మతం అని కూడా ఉంటుంది. అంటే 6 మతాల దాకా చెప్తారు మన పెద్దలు. ఎందుకనగా ఇవన్నీ కూడా సాంప్రదాయాలు, ఎవరి సాంప్రదాయాలు వారి గొప్ప. కానీ మనం దాంట్లో ఏ మతానికి వ్యతిరేకం కాదు. వాళ్ళ హిందూ మతం బౌద్ధం మంద కాదు అనుకుని మనం పక్కన పెడితే ఆయన చేసినటువంటి గొప్పలు మనకు తెలియమాట. ఎట్లాంటి ఈ రోజునాడే ఆయన చరిత్ర చెప్పాలంటే ఎన్ని ఇలా వైశాఖ పౌర్ణాలు ఎన్ని చేసినప్పుడు కూడా ఏదో కుంగిపోతున్నాడు. అంతా సుదీర్ఘమైనటువంటి ఆయన బోధక్రమం జరిగింది సంవత్సరాలు మన అయ్యగారిలాగా. ఈ రోజునాడు ఆయన జన్మించాడు. వారి తల్లిదండ్రులు తల్లి మాయ, తండ్రి శుద్ధోదరుడు. ఒక రాజ్యానికి ఆయన ఒక రాజు. అఖండ భారతదేశంలో ఉన్నటువంటి నేపాల దేశంలో పుట్టినటువంటి వారు అన్నమాట. ఆయన అప్పుడు నేపాల దేశం ప్రత్యేకం లేదు, ఈ అఖండ భారతంలోనే ఉంది. ఈ పాకిస్తాన్ అయినా కొన్ని దేశాలు, ఈ ఆసియా ఖండం అంతా కూడా ఒకే దేశంగా ఉండేది, రామరాజ్యంగా ఉండేది. అప్పుడు వారికి కలిగినటువంటి ఈ సంతానమే ఈ సిద్ధార్థుడు. ఆయన మరి చెప్పాలని చాలా తెలుస్తుంటుంది, కానీ క్లుప్తంగా అయ్యగారు చెప్పినట్టుగా క్లుప్తంగా చెప్పేస్తాను.
అయితే ఆయన మరి భర్త దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళాలి కదా, మరి ప్రసవం అంటే మామూలుగా ఆ డెలివరీకి. అట్లాగే వెళ్తా ఉంటే ఈవిడికి మధ్యలోనే లుంబిని అనే ఒక వనంలో అక్కడికి శారతీర్థకి అగ్నికాలంలో వెళ్తా ఉంటే, అప్పుడు కూడా వేసవకాలం వెళ్తా ఉంటే వనంలో విశ్రాంతి కోసం దిగితే అక్కడే ఆ మహారాజ్ తల్లికి మరి పురుటి నొప్పులు రావటం, అక్కడే 12 మగబిడ్డని ఆవిడ ప్రసవించడం, ఇదంతా జరిగింది. విచిత్రం ఏంటంటే ఆయన పుట్టగానే ఒక 10 అడుగులు నడిచాడంట నడక, మన చరిత్ర చెప్తుంది. పుట్టగానే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యపోయారంట. ఏంటి ఈయన పుట్టుగానే నడిచేవారు ఎవరైనా ఉంటారా అని. అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పండితులు, గణిత శాస్త్రం తెలిసిన, జ్యోతిష్యం తెలిసిన మన రాజు కదా, ఆయన ఏంటి పరిస్థితి ఏంటని కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఆయన యొక్క జాతక చక్రం అవన్నీ కూడా చూపించి ఇలా నడుతూ ఏంటని చెప్తే వారు అన్నారంట, ఈ అఖండ సామ్రాజ్యాన్ని ఏలే మహారాజాని అవుతాడు. అంటే ఎప్పుడు కూడా యుద్ధాలు చేయటం, ఆ రాజ్యాన్ని ఈ రాజ్యంలో కలుపుకోవటం, ఏకచక్రాజు పరిపాలన చేసేటువంటి ఒక గొప్ప చక్రవర్తిని అవుతాడు. లేకపోతే ఆయన ఈ యొక్క యావత్ ప్రపంచానికి ఒక బోధించేటువంటి ఒక గురువు అవుతాడు ఎప్పుడు కూడా అని ఆనాడు చెప్పారంట. ఆ చెప్పిన మాటలు పెట్టి భయపడే తండ్రి పుట్టిన తర్వాత ప్రపంచం అంటే తెలియకుండా పెంచినటువంటి మార్గం కూడా ఉంది దాంట్లో. అంటే ప్రపంచం అంటే తెలియకోకుండా అంత సుఖమే, ఏం లేదు. 3 కాలాల్లో 3 భవనాలు నిర్మించి, వేసవకాలంలో ఒక భవనం, వర్షాకాలంలో ఒక భవనం, అట్లాగే శీతాకాలంలో ఒక భవనం. ఆయనకి కష్టం అంటే తెలియదు అన్నమాట. ఏదో కష్టం తెలిసి ఈయనకి చెప్పారు కదా ఎక్కడ వెళ్ళిపోతాడో, ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారనేది అని ఒక బాధ అనేది ఉంది. మరి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒక రోగిని, ఒక భిక్షగాడిని, ఒక శవాన్ని చూస్తారు కదా, ఆయనకి మనసు మారింది. అది చెప్పుకోము ఎప్పుడన్నా. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆయన అట్లా జన్మించి ఈ యొక్క లోకానికి అంత ఉపయోగపడ్డాడు. అది మన అయ్యగారిలో కూడా లక్షణం ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా సంచారి జీవి. అంటే బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పారు, ఆయన ఎప్పుడు కూడా సంచారి జీవి. ఆ సంచారం ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. అట్లే మన గురుగారు చూడండి, నేను ఇక్కడికి వచ్చాను, ఇంటికాడ ఏమవుతుందో ఏంటో అనేది ఆలోచన లేకుండా మళ్ళీ ఇంకో దుక్కుకి, ఇంకో కార్యక్రమానికి, దైవ కార్యక్రమానికి వెళ్ళిపోయారు. అట్లాంటి వారు అన్నమాట. అట్లాగే ఆయన జననం ఈరోజే జరిగింది. ఆయనకి 16 ఏట పెళ్లి చేశారంట. ఇంకా ఏమి ఈ యొక్క మన ఆ రాజ్యంలోనే అతి సుందరమైనటువంటి స్త్రీని కూడా ఇచ్చి పెళ్లి చేశారంట. ఆయనకంటే వేరే గ్యాస్ కలగకూడదు, ఏదో రకం ముడిపడి ఉండిపోవాలని. ఈడెక్కడ వెళ్ళిపోతాడండి తండ్రి యొక్క అవి ఆయన కనుక్కున్నాడు కాబట్టి జ్యోతిష్కి చేత ఎక్కడ ఏం తగిలకని వెళ్ళిపోతాడు ఆయనని. ఆ యశోధర అనే ఒక అమ్మాయిని చూసి చేశారు. ఆయన 12 బిడ్డ కూడా పుట్టాడు. అయితే ఆయన పేరు కూడా, కొడుకు పేరు కూడా రాహుడు అని పెడతారు. ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నప్పుడు కూడా ఇవాళ ఆయనకి నిన్న చెప్పానే, ఆ మూడిటిని, ఈ ప్రపంచాన్ని తెలియకోకుండా ఎంతో ఇది ఎంత బాధ నొప్పి తగలకుండా ఎప్పుడైతే పెంచాడు ఆయన, ఇది ఇంకా ఉన్నటువంటి స్థితి ఏమి తెలియదు. చివరికి ఈయన జిజ్ఞాస, ఈయన చేసుకున్నటువంటి విధానం యద్భావం తద్భవతి. అతను ఏం చేసుకున్నాడు, దేనికోసం వచ్చాడు, మనసులోంచి అది వచ్చేస్తూ ఉంటుంది కదా. అసలు ఏనాటికైనా కానీ ఇది ఏంటో తెలుసుకోవాలనుకుని వెళ్తే, ఇప్పుడు ఆయన మామూలుగా తల్లిదండ్రులు కానీ భార్య చెప్పకోకుండానే ఒక రథసారథిని తీసుకుని వెళ్ళాడు. అసలు ప్రపంచం అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, దీనా ప్రపంచం, బయటికి ఏముందని కల్లా ఆయన ఎలిగని కింద చెప్పాను చూడు. ఆ 3 రకాలు తగిలినప్పటికల్లా అబ్బో నేను ఇదంతా నిజమనుకుంటున్నాను,
ఇదంతా నిజం కాదు, ప్రతి మనిషి ఒకనాడు చచ్చిపోవాల్సింది, చచ్చిపోకముందు అనారోగ్యం అనేది శరీరానికి వస్తుంది. అట్లాగే అనారోగ్యమే కాదు, నేను రాజుని పెద్ద చూపిస్తున్నాను, కానీ పేదవాళ్ళు ఉంటారు, ఏమి అంటే భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుని అక్కడి నుంచి ఆలోచించుకుంటూ ఆయన ఉండేటప్పటికల్లా ఆయన 29వ ఏటనే మళ్ళీ ఇదే రోజు నాడు మహానిష్కర్మణ అంటాడు. భార్యకిను తండ్రికి కానీ భార్యకి కానీ కొడుకు కూడా చూసుకున్నాడు, ఇక మహానిష్కర్మణ వెళ్ళిపోయాడు అండి. అసలు సత్యాన్ని అన్వేషణ చేయడానికి గురువుల దగ్గరికి ఇదే రోజు అనమాట. ఇక్కడ 2 అవుతుంది. అయితే ఇదే రోజు నాడు వెళ్ళి అనేక మంది గురువుల దగ్గర తిరిగాడు ఆయన. ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నాడు ఆయన. ఇంకా చెప్పమంటే నాయనకి ఇంతే, మా దగ్గర ఉన్నటువంటి విద్య ఇంక ఇంతే. ఆయన జ్ఞాన దృష్టికి అది సరిపోయేది కాదు, విద్య నేర్చుకునేవారు కానీ ఆయన జ్ఞాన దృష్టికి సరిపోయేది. ఈ గురువులు ఏమన్నారంటే, నాయన నా గురు సాంప్రదాయం ఉంది కాబట్టి నా యొక్క శిష్యుడిగా ఈ పరంపర ఉండి నడిపోని ఊరాడు అంటే అంత గొప్ప అనమాట ఆయన. అయితే దానికి ఆయన అంగీకరించేవాడు కాదు. ఇంకా ఆయన అట్లాగే ఆ గురువుల పేరు కూడా ఉంటాయి, ఆ 4-5 గురువులు మార్చుకుంటూ వెళ్ళాడు. అయితే శరీరాన్ని క్షీణింపజేస్తే మోక్షం వస్తుందని ఈ యొక్క గురువులు చెప్పేటువంటి శాస్త్రాలు వింటే ఆయనకు అర్థమయ్యి శరీరాన్ని ఎట్లాంటిదంటే ఈ పొట్ట ఎందుకు పోసుకు అనుకునేటట్టుగా ఒక మంచినీళ్ళు సుక్కే ఒక గింజ మాత్రమే తీసుకుని ధ్యానం చేసేవాడు ఆయన. ఒక రోజు ఏం చేశారు, స్నానం చేస్తాకి మరి ధ్యానం చేసి స్నానాలు 2 పూటలు చేస్తారు, వెళ్ళి దగ్గర ఆ మడుగులో పడిపోయి లెగలేకపోయాడు అన్నమాట. పైకి లెగలేకపోతే ఏముంది, ఇది కూడా సరైనటువంటి మార్గం కాదన్నాడు. ఎంత క్షీణించేది కూడా మోక్షానికి పనిచేయదు అనుకుని ఆయన బౌద్ధ వృక్షం కింద మోక్షం పొందాడు అనేది మన బౌద్ధ వృక్షం అంటే మనకి మనిషి రాగి సెట్టే, మరి వేరే సెట్టే కాదు. అయితే ఆయన ఏం చేశాడంటే ఆహారం తీసుకుంటూ మన భగవద్గీతలో చెప్పినట్టు యుక్త ఆహార విహారస్య యుక్త శ్రేష్ట కర్మసు యుక్త స్వప్నావ భోజస్య యోగో దుఃఖ. అట్లాంటి సిద్ధాంతాన్ని భగవద్గీతను అనుసరించైనా మన గర్భగోళాన్ని ఫుల్లుగా నింపుకోకుండా ఎంతవరకు అవసరం అంతవరకు వేసుకుని ఆవిడికి ఒక పల్లి పడుచు ఆవిడకి సేవ చేసుకుంటూ ఆయనకు కావలసినటువంటి తినడానికి పళ్ళు కానీ మంచి పదార్థాలు కానీ పెడితే అట్లా జ్ఞానం నేర్చుకున్నాడు. అట్లా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అతను కూర్చుని జ్ఞానస్థితిలోకి వెళ్ళి తన మనస్సుకి ఈ జ్ఞాన దృష్టికి ఒప్పించి ఇది సత్యమని నమ్మడానికి 49 రోజులు ధ్యానం చేశాడు. ఆ విధంగా అంతకుముందు ఈ గురువులు అంతా తిరిగితే 6 సంవత్సరాల పాటు తిరిగాడు ఆయన. ఎప్పుడైతే 29వ ఏటలో ఆయన బయటకు వెళ్ళిపోయాడు, అసలు ఎవరితో సంబంధాలు లేకోకుండా అక్కడి నుంచి 6 సంవత్సరాలకి అంటే 36వ ఏటకల్లా ఈ బౌద్ధ శక్తి కింద ఆయన మోక్షాన్ని పొందాడు. బౌద్ధ వృక్షం బౌద్ధ వృక్షం అంతే. అయితే ఆ వృక్షం కింద మోక్షం పొందిన రోజులు కూడా ఈరోజే. అట్లా అనేక ప్రవర్తనలు చేసుకుంటూ ఆయన ప్రపంచమంతా తిరుగుతూ అందరూ కూడా మంచిని తనకు తెలిసినటువంటి మంచిని బోధించుకుంటూ వెళ్తూ మరి అతను చెప్పేది ఒకటే, ముందు సంఘం శరణం గచ్చామి. సంఘం మనకి ఏదో పెట్టాలనుకోకూడదు, సంఘానికి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి. సంఘం మనకు ఏం పెడతలేదు, మనకి ఏదైనా ఇస్తేనే కదా మనం దానికి సేవ చేసేది అనుకునే సిద్ధాంతం తప్పునైనా అనేటువంటి చెప్పేటువంటి ప్రథమ మాట అయినా. సంఘం మనకి ఏం చేస్తున్నది కదా, సంఘానికి మనం ఏం చేసేవనేది కావాలి.
సంఘాన్ని నమ్ముకోండి అని చెప్పి అనేక రకాలైనటువంటి బోధలు చెప్పి చివరికి మహానిష్కర్మణగా అయిపోయిన తర్వాత కూడా ఆయనకి లాస్ట్కి ఇదే రోజున ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు ఒక అడవిలో చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఒక మాట చెప్పాలంటే మనలాంటి ఆటవికులే. ఆ పుట్టినరోజు భోజనాలు అందరూ పెడతారు కదా, ఆ భోజనాలు పెట్టేటప్పుడు అరటాకు మూతేసి మామూలుగా ఎల్లిలా తీసుకుని తినాలి. బౌద్ధ భిక్షు ధర్మం ఏంటంటే ఆవిడ ఏం పెట్టినా దాన్ని వద్దనకుండా తిని వెళ్ళాలి. వాళ్ళ యొక్క ధర్మం అది. పరమాన్నం పెట్టినా లేదా పాసుపన్నం పెట్టినా ఇంకోడు పెట్టినా తినరాని పదార్థాలు పెట్టినప్పుడు కూడా అక్కడ తినవలసినటువంటి ధర్మం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ధర్మాలే. ఆ పుట్టినరోజు వేడుకలకి, ఆ 80వ ఏట పుట్టినరోజు వేడుకలకి అక్కడ భోజన కార్యక్రమాలు ఆటవికులు చేస్తే వీళ్ళు కూర్చునేటప్పటికల్లా అక్కడ పందు మాంసం వేసి పెట్టారంటారు భోజనం. మరి తీసినప్పటికల్లా అప్పుడు దాకా కూడా ఈయన రాజు అయినప్పుడు కూడా మాంసాహారం కాదు, శాకాహారమే తినేది. అప్పుడు అవి తిన్న తర్వాత ఈయనకి డయేరియా లాంటిదే, అంటే యోషన్ లాంటి విపరీతంగా పట్టుకుని దాని యొక్క కారణం చేస్తా ఆయన మరణించారు. మళ్ళీ ఇదే రోజు, ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజుననే ఆయన శివర శ్వాస వరకు కూడా అతను కాసేపుడుకో ఇంకొచ్చేప్పుడుకో అతని ప్రాణం నిలిపోతలేదు. ఇప్పుడు కూడా మనం చాలా ఫోటోలు చేస్తాం బుద్ధ భగవానుడి. ఒక చేతితోటి తలకాయలు పెట్టుకుని పొడుకుని పోత చెప్పినట్టు ఉంటుంది. లాస్ట్ దిశలో శిష్యులను పోగు చేసుకుని ఆయన లాస్ట్ వరకు కూడా అట్లాగా, అంటే ఆ యొక్క సైన్యం మీద పడుకుని మంచం మీద పడుకుని తలకాయ నిలబెట్టుకొని పైకి లేపుకుని తలకాయ ఇలా ఆపుకుని శిష్యులకు కొన్ని ధర్మాలు చెప్పి అక్కడే మరణించాడు అనేది మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి సత్యం. ఈ విషయాన్ని మనం గ్రహించి ఏ మహానుభావుడైనప్పుడు కూడా మనకు మంచిగా చెప్తారు, ధర్మాలు చెప్తారు. మన ధర్మాన్ని మనం మరవకుండా ప్రతి ధర్మాన్ని మనం నేర్చుకున్నట్లయితే అందరూ కూడా బాగుంటుందని నేను తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇప్పటికే టైం చాలా, ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురుదేవుల వారి